ఇక్కడ మీరు చూడండి ఈ ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళాలి, ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే చాలా డెప్త్, అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి డయాఫామ్ వాల్, పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం వేస్తారు, జెడ్ రౌటింగ్ చేస్తారు. ఆ జెడ్ రౌటింగ్ కూడా 10 మీటర్లు 20 మీటర్ల వరకు వెళ్ళారు. ఎప్పుడైతే 10-20 మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది. అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు, కానీ నీళ్లు ఆగడం వల్ల. నీళ్లు ఆగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేము. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆఘాతాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద చేస్తున్నారు, కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్ట్లో 250 మీటర్లు వెడల్పు ఉంటుంది, 150 మీటర్లు కొట్టుకోపోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిలే, మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది.